కేసీఆర్ 10 ఏళ్ల పాలన చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేసి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయాలని అడిగితే కేసీఆర్ను తిడుతున్నారని తెలిపారు. 5 గ్యారెంటీలు పూర్తి చేసినట్లు నిరూపించాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఏమైనా నాయన 100 రోజులైంది, ఇంకెప్పుడు ఇస్తావురా నాయన అంటే ఇప్పుడు చేతులు లావట్టు. ఇప్పుడు ఏమంటున్నావు? మొన్ననే వచ్చినాం కాదే, 5 నెలలే అయింది. రాగురు అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. అప్పుడేమో 100 రోజుల్లో చేస్తామన్నారు, మొదటి సంతకం పెట్టమన్నారు, కుర్చీలో కూర్చోగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినా చెల్లెవాళ్ళకన్నా ఒక్కరికన్నా 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇవాళ రేపు టీవీ పెడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమన్నా ఉన్నాయా? ఒకటన్నా పనికొచ్చే పని ఉన్నదా? మన వెంలాడ రాజన్న బతికిపోయిండు, యాడి పోతాడు దేవుని మీద ఒట్టు పెడుతుండు. ఇంకా పుణ్యాత్ముడు వెంలాడకి రాలే, వస్తే కూడా ఈ రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే. ఓట్లు తప్ప ఎందుకు పెడుతున్నావు బిడ్డ ఈ ఓట్లు అంటే నీ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. ఇప్పుడు బాండ్ పేపర్ ఏమని రాసిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. ఇప్పుడు బాండ్ పేపర్ బౌన్స్ అయింది, జనం తిరగబెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓట్లు వేసేటట్టు లేడని ఇప్పుడు యాడికి పోతాడు దేవుళ్ళ మీద ఓట్లు పెడుతుండు. ఇంకా ఆయన పుణ్యాత్ముడు వెంలాడ రాలే, వస్తే రాజన్న మీద కూడా ఓట్లు పెడుతుండే. నాయన ఎడికి రాకును, మా రాజన్న అంటే మా అందరికి ఇంటి దైవం, మా అందరికి చాలా ఇంటి దైవం, అందరికి ఇష్టమైన దైవం. ఆయన మీద కూడా మళ్ళా నీ ఓట్ల కోసం, నీ జూటా మాటల కోసం రాజన్న దేవుడిని వాడుకోకు రేవంత్ రెడ్డి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏమంటుండ్రు అక్క కాంగ్రెస్ వాళ్ళు? 6 5 అయిపోయినాయి అంటుండ్రు. అయినా 5 ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండగా 200ని 1000 చేస్తా అంటే చేసిండు, మళ్ళా గెలిస్తే 1000 2000 చేస్తా అంటే చేసిండు. వీళ్ళేమన్నారు? మేము 4000 చేస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయి అమ్మ 4000? ఎవరికైనా వచ్చినాయి 4000? రాలే. అందువల్ల నేను ఒక మాట కుల్లా చెప్తా, 4000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటైంది, పడనోళ్ళంతా కారు గుర్తుకు వినోదన్న కోటైంది. ఇంకెందుకు? అప్పుడు ఆ 4000 ఎట్లా పడే? నేను అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళని మెడలు వంచి ఆ 4000 మీకు వాయిటౌట్ చేసే జిమ్మేదారు నేను తీసుకుంటా.